నమస్తే, దిస్ ఇస్ #you. ఈ రకంగా చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరోపణలు ఫేస్ చేసిన వల్లభనేని వంశీని తీసుకెళ్లి జైల్లో అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్న సమయంలో ఆయనకి తీవ్ర అస్వస్థతకు గురైన క్షణం. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే వంశీని జీజీహెచ్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. హీ లుక్స్ టు బి ఫైన్ ఆన్ రికార్డ్. చూడడం వరకు అయితే మామూలుగా నడుచుకుంటూనే వెళ్తున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల సఫర్ అవుతున్నాడు వల్లభనేని వంశీ. ఎక్స్-ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ఆరోగ్యం పైన చింతించాలి, ఎవరన్నా ఆలోచించాలి. ఒకవేళ కోర్టుకి ఇఫ్ దే థింక్ ఆయన ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు, నైతిక విలువలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సింది సబ్మిట్ చేయండి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్. ఆయనకు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న రిపోర్ట్ సబ్మిట్ చేయండి. గో ఫర్ సెకండ్ టెస్ట్ అండ్ టాలీ ద సెకండ్ ఎగ్జామినేషన్ అని చెప్పాలి తప్ప ప్రభుత్వ ఆసుపత్రులు ఏం చేయట్లేదు. అక్కడ ఇచ్చిన వైద్యులు అనెస్థీషిస్ట్ ఏదైతే మొత్తాడు ఉన్నాడో మొత్తాడికి ఏం తెలీదు అని చెప్పి పేరుని నన్ను లూజ్ వర్డ్స్ ప్రతి ఒక్కళ్ళు ఎదురు తిరుగుతున్నారు ఈరోజు. ఇట్ ఈస్ అ వెరీ లూజ్ టంగ్ వాట్ పేరుని హెస్ యూస్డ్. ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళకి అనిపించలేదా? ప్రభుత్వాన్ని నడిపి గద దిగిపై కూర్చున్న వీళ్ళందరూ నెక్స్ట్ టైం ప్రభుత్వంలోకి రావాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ఏజెన్సీస్ని ఎంకరేజ్ చేయలేని ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు అవసరమా? ఇప్పుడు మనం చూస్తున్నాం వల్లభనేని వంశీని జీజీహెచ్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలిస్తున్న తరుణం. ఒక్కసారి ఎవ్రీవన్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఎవ్రీవన్ కెన్ సీ వల్లభనేని వంశీని హాస్పిటల్కి తీసుకెళ్తారు. గవర్నమెంట్ యాప్ట్గా వర్క్ చేస్తుంది. అతనికి అస్వస్థతకు గురైన తీవ్ర అస్వస్థత అని మెన్షన్ చేస్తున్నారు కొన్ని ఛానల్స్. ఫర్ నౌ లెట్ us కీప్ ఇట్ అస్వస్థత. ఎందుకంటే తీవ్ర అస్వస్థతని ఇంత ఈజీగా నడుచుకుంటే వెళ్ళరేమో నా అభిప్రాయం. అండ్ దీనిపైన మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇమీడియట్గా జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇన్ కేస్ అతను కంటిన్యూ అవ్వాలి, ఇక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ ఉండాలంటే అడ్మిట్ చేస్తారు, లేకపోతే పంపించేస్తారు. బట్ ఈ డిస్కషన్కి వెళ్ళే ముందు మనం ఇంకోటి కూడా ఈ జీజీహెచ్ ఇన్స్టిట్యూట్ తెలుసుకోవాలి. మెయిన్ గేట్ నుంచి వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. మిగతా పబ్లిక్ విజిటర్స్ ఎవరైతే హాస్పిటల్కి ఉన్నారో, పేషెంట్స్ వగేరా వాళ్ళందరూ నాపారు. అండ్ దేర్ హస్ బీన్ అ డిస్ప్యూట్ బికాస్ వల్లభనేని వంశీ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రంలో వల్లభనేని వంశీకి ఏది కాకూడదు అన్న ఒక చర్య తీసుకుని పబ్లిక్ని కూడా ఆపి విఐపి లెవెల్లో తీసుకెళ్లిన దృశ్యం ఇది. ఇప్పుడు వంశీ ఆరోగ్యం ఇలా ఉండగా రాజకీయాలు మొదలైపోయినాయి. ఏ రకంగా మొదలైనవి? ఇద్దరు ప్రముఖులు బయటకు వచ్చి మాట్లాడారు. పేరెన్ నాని, అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఏమన్నాడో ఒక్కసారి మనం విందాం. దీని తర్వాత మన బ్యాక్గ్రౌండ్ అనే నేపథ్యం గురించి డిస్కస్ చేయడం మొదలు పెడదాం. గుడ్డలతో గొంతులు కొయ్యాలని, వల్లభనేని వంశీ మీద కక్ష తీర్చుకోవాలని, జైల్లోనే అతన్ని అంతం చెయ్యాలని కుట్ర జరుగుతుందా? సహజంగా అందరికీ వచ్చేటువంటి అంశం ఇది, అందరికీ వచ్చేటటువంటి అనుమానం ఇది. దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చెప్పు. ఇక్కడి దాకా ఈయన మాట్లాడిన ఉపోద్ఘాతం బాగానే ఉందనుకుంటున్నారు ఎవరన్నా? దీనికి పెట్టిన తంబేంటి? అంబటి ఛానల్లో ఏం తంబెడతారు? వంశీకి ఏమైనా జరిగితే బాబు కొడుకులదే బాధ్యత. నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు వేసి పెట్టడం ఏం అర్థం ఉంది? ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తారు? వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగాలేదు, ఫుల్ స్టాప్, అక్కడితో ఆగాలి. వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగాలేదు, ప్రాణానికి ఎన్నైతే కారణం వీళ్ళే. ఎలా అవుతారు? ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చే సర్టిఫికేట్ ప్రకారం, ఆఖరికి పేరెన్ నాని మెన్షన్ చేసిన ప్రకారం కనీసం పడుకోబెట్టకుండా నుంచోబెట్టి బ్లడ్ టెస్టులు తీసి పంపిస్తున్నారంటే మేబీ సిచ్యువేషన్ అంతకంటే సీరియస్గా లేదేమో. చూడండి, బయటకు వెళ్ళి ట్యూబర్క్లోసిస్తో సఫర్ అయిన పేషెంట్స్ ఎలా ఉంటారు, లేకపోతే ఊపిరితిత్తుల బాధతో ఉన్నాళ్ళు ఎలా ఉంటారు, ట్రెకెస్టమీ చేయించుకున్న పేషెంట్స్ ఎలా ఉంటారు, ఊపిరితిత్తుల బాధిత వాళ్ళు సివియర్ కేసెస్ వేరేగా ఉంటారు. అది తెలిసి మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ టెస్ట్ సరిపోతాయి. టెస్ట్ సరిపోయిన తర్వాత ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ నీడ్ ఆపరేషన్ చేయాలో, హాస్పిటల్ అడ్మిట్ చేయాలో, ఇన్వెస్టిగేషన్ చేయాలో, అంత దూరం వెళ్తున్నా నేను మాట్లాడే దాంట్లో ఈరోజు తీసుకుంటారు తప్ప అతనికి జైల్లో ఏమన్నా జరిగితే బాధ్యత బాబు కొడుకులదే. అర్థం ఉందా? మాట్లాడే లాంగ్వేజ్లో ఉన్న ఎక్కడ డీవియేట్ అవుతున్నాం మనం? ఎక్కడ డీవియేట్ అవుతున్నాం? ఎంత పొలిటికలైజ్ చేస్తున్నారు? ఇవన్నీ భయాలకు సూచనలు కావా? అంటే వంశీని ఏదైనా చేయబోతున్నారా జైల్లో అని సంకేతాలు నార్మల్ పర్సన్కి ఇవ్వట్లేదా మీరందరూ?
ఉట్టి అంబటైనా అనుకుంటే కాదు, పేరెన్నాని కూడా వచ్చి వైద్యుల్ని, ఎనస్థీషిస్ట్ని, ఓఆర్ఎస్ గురించి కూడా అవహేళన చేస్తున్నారు. అండ్ చాలా మంది టీవీ ఛానల్స్ లో వెక్కిరిస్తున్నారు, ఓఆర్ఎస్ కొనుక్కునే డబ్బులు కూడా లేవా మీ దగ్గర ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోతే. ఆ విషయం పక్కన పెడితే వాట్ ఈస్ ద రెస్పెక్ట్ యూ గివింగ్ టు గవర్నమెంట్ డాక్టర్స్? వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాం, ఆపేస్తాం, దందాలకు దిగితే రాష్ట్రంలో మీరన్న మాటలకి న్యాయం చెప్పాలి, సారీ చెప్పాలని సిచ్యువేషన్ తీసుకొస్తే ఎక్కడుంటారు వీళ్ళందరూ? వల్లభనేని వంశీ హెల్త్ బాగాలేదు, ఇక్కడ వరకు ఆపండి. ఇప్పుడు పేరెన్నాని అన్న మాటలు ఒకసారి విందాం మనం. ఒక్కడి చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు ఒకరిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. ఫైల్స్ కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. విన్నారు కదా ప్రతి ఒక్కళ్ళు పేరెన్నాని చెప్పిన మాటలు. ఒక్కొక్కళ్ళు చావుకు ఒక్కొక్కళ్ళు బాధ్యులు ఉంటారు, ఎవరి పేరు టార్నిష్ అవుతుంది. దాంట్లో వంగవీటి మోహన్ రంగా పేరు తీసుకుని అప్పుడెప్పుడో జరిగిన శవరాజకీయాలు ఈరోజు తీసుకొచ్చి ఎవరు చంపారో తెలియకుండా ఉన్న పొజిషన్లు మోహన్ రంగా పేరును కూడా వాడుతూ నౌ వల్లభనేని వంశీ ఒకవేళ జైల్లో ఏమన్నా అయితే ఇది ఎవరికి అంటుతుందని చెప్తున్నారు. బయట తిరుగుతున్న ఈ జంట కవుల్లాగా ఈరోజు అంబటి పేరెన్నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ప్రభుత్వ ఆసుపత్రులని వేస్ట్ అన్నట్టు మాట్లాడి, అండ్ జైల్లో వంశీకి ఏమైనా జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది? సామాన్యంగా ఆరోపణలు ఫేస్ చేసిన ఏమన్నా ఒక పిక్ పాకెట్ ఇష్యూలో లోపలికి వెళ్ళాడా వల్లభనేని వంశీ? పిక్ పాకెట్ ఇష్యూలో వెళ్ళాడా? ఏం మాట్లాడతారు మీరు? ఎంఆర్ఓతో జరిగిన విధ్వంసాలు, ఈ నకిలీ ఇళ్ల పట్టాల విషయాలు, మైన్లు దోపిడీలు, వీటన్నిటిపైన ఆఖరికి ఈరోజు పోలవరంలో గట్టుత వివేతల గురించి కూడా ఆర్టికల్స్ వస్తే చదవట్లేదా? అర్థం కావట్లేదా? టీడీపీ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయటం, సత్యవర్ధన్ ఎస్సీ క్యాండిడేట్ని కిడ్నాప్ చేయడం, ఇతని పైన ఒక సిట్ కూడా వ్యవహరించి దానిపైన కేసులు నమోదవుతున్న మనిషి ఒక నార్మల్ పర్సనా? నార్మల్ పర్సన్ లోపల పెట్టి ఓకే వల్లభనేని వంశీ ఇస్ నార్మల్ మ్యాన్ నా దృష్టిలో అయితే నార్మల్ పర్సన్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల శ్రేయస్ కోరుకోలేని ఒక వ్యక్తి ఎవరన్నా ఎలా మర్యాదిస్తారు? ఇవ్వడం చాలా కష్టం అతనికి. అండ్ అది అతని పట్ల ఉన్న కేసెస్ విషయం పక్కన పెడితే ఆరోగ్య రీత్యా వల్లభనేని వంశీకి బాగాలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మించి ఏది ట్రీట్ చేయగలుగుతాయి అతన్ని? ఈరోజు అతనికి తీవ్ర అస్వస్థత ఉందన్న సిచ్యువేషన్లో జీజీహెచ్కి తరలించి వైద్యాలు చేస్తుంటే అందరూ మళ్ళీ నారాసుర రక్త చరిత్ర కింద దీన్ని కన్వర్ట్ చేస్తున్నారా? ఒకవేళ ఆరోగ్య రీత్యా ఏమైనా జరుగుతుందా, లేకపోతే వంశీకి జైల్లో భద్రత ఉందా, వంశీని ఎవరైనా ఏమైనా చేస్తారన్న భయాలు ఖచ్చితంగా స్లాంగ్ రూపేణ బయటకు రావా? ఎక్కడి నుంచో మొదలుపెట్టిన ఈరోజు రంగా గారి పేరు దగ్గర నుంచి మొన్నటి జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యగా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో చంపితే సోకాల్ విజయసాయి రెడ్డి వచ్చి వినికిడి వార్తల ప్రకారం నేను ఇచ్చాను వార్త, గుండెపోటు అనుకుని రెక్లెస్ గా బిహేవ్ చేసి నెక్స్ట్ డే సాక్షి పేపర్ నారాసుర రక్త చరిత్రాన్ని చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి గెలిచిన రాజకీయం అది. మర్చిపోతారా ఎవరన్నా? ఆఖరికి ఆ గొడ్డలే వీళ్ళ పట్ట ఏటయ్యి సునీత రెడ్డి, షర్మిల రెడ్డి ఇద్దరు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ గా క్యాంపెయిన్ చేసి అతన్ని గద్దె దింపేదాకా కూర్చోవడానికి ఊళ్ళు లేకుండా కూర్చున్న క్యాటలిస్ట్ వీళ్ళు కూడా మహిళా శక్తి దింపింది వాళ్ళని. ఏ వివేకాన్ని హత్య చేసి, ఏ వివేకారెడ్డి హత్యను మభ్య కింద లోపల పెట్టి హత్య ఎవరు చేశారు ఈరోజు దాకా జనాలకు ప్రకటించకుండా, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా, ఈ ఎవిడెన్స్ స్పాట్ ని క్లీన్ చేసిన అవినాష్ రెడ్డిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయకుండా కూర్చోవడం ఏంటి? ఎందుకు కూర్చున్నారు? అవినాష్ రెడ్డి అంత పెద్దోడా? అంత పెద్ద మనిషి అవినాష్ రెడ్డి? ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకెళ్లే సత్తా లేదా ఎవరికి? ఎక్కడి నుంచి మొదలవుతుంది రక్త చరిత్ర? ఎవరిది రక్త చరిత్ర? ఎవరికి ఆపాదిస్తున్నారు ఈ రక్త చరిత్రని? ఇదంతా పక్కన పెడితే పరిటాల రవి గారిని మనందరికీ తెలిసిన విషయమే. పులి, రాయలసీమ పులి, కష్టం ఉంది అన్న అని చెప్పిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థ పరిటాల రవి. పరిటాల రవి గురించి ఆలోచిస్తే చంపేస్తారు ఆయన్ని. ఎవరు చంపుతారండి పరిటాల రవి గారిని? అశేష ఆదరణ ఉన్న వ్యక్తిని అతి క్రూరంగా చంపేస్తారు. చంపేసిన తర్వాత స్టోరీ పోని నిందితులకు శిక్ష పడుతుందా? ట్రేసెస్ ఆఫ్ అకౌంట్ ఎక్కడా లేకుండా, ఎవరు ఎలా చంపారనేది లేకుండా తుడిచేస్తారు. వాళ్ళ ఓనమాలనే ఉండవు. చంపించుకునే వాడికి ఎంత బాధ ఉందో చంపినాడికి కూడా జీవితం మీద భరోసా లేని పరిస్థితి. మర్చిపోతున్నారు అందరూ. మద్దెల చెరువు సూరి, అతని కళలో ఆనందం చూడడానికి మొద్దు సీను పరిటాల రవి గారిని చంపాడు. అది కూడా ఎలా దొరికాడు? బాంబులు చూడుతూ బాంబులు పేలిన సంస్థ అప్పుడు అతన్ని తీసుకెళ్లి లోపల పెట్టినప్పుడు తేలిన విషయం ఇది. ఆ శ్రీను చంపడానికి డంబెల్స్తో ఏంటండి
జైల్లో రామ్ కోట్ రాసుకునే ఒక ఓంకారు డిస్టర్బెన్స్కి ఉందని చెప్పి శ్రీనుని డంబెల్స్ పెట్టి చంపేస్తాడు. సూరి కూడా చనిపోతాడు. పరిటాల రవిని చంపిన వాళ్ళందరూ ట్రేసెస్ లేకుండా అయిపోతారు. మర్చిపోయారా గతం? ఎవరన్నా మర్చిపోయారా? విజయవాడని గగ్గోలు పెట్టే సిచ్యువేషన్ 30-40 ఏళ్ల క్రితం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు తెలియని వాళ్ళు ఉండరు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన బిగ్గెస్ట్ మిస్టరీ. ఎవరు చంపారో ఎవరికి తెలియదు ఈ రోజు దాకా. కానీ ఆ రక్తపు ఛాయలు తీసుకొచ్చి టీడీపీ చేతులు కంటగట్టి సో కాల్డ్ పేరున్నాడు ఈరోజు కూడా గుర్తు చేస్తున్నారు. ఆయన పేరు ఎన్టీ రామారావు గారికి మైలం అంటుంది దానివల్లే అని. ఆ రెక్కకొస్తే రాధా గారు టీడీపీలో ఎందుకు కంటిన్యూ అవుతారు? ఎవరన్నా మర్చిపోయారా? ఎవరికైనా గుర్తుందా? ఎవరిది రక్త చరిత్ర అడిగే దమ్ము లేదా ప్రతి ఒక్కరికి? ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్న తరుణంలో వల్లభనేని వంశీ చనిపోతే, వల్లభనేని వంశీని చంపేస్తే ఆఖరికి బాధ్యులు తండ్రి కొడుకులదే అని చెప్పి ఈరోజు బహిరంగంగా చెప్తుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక భయం మొదలవుతుంది. వంశీకి ఏమవుతుంది? ఎవరి ద్వారా జరగబోతుంది? ఇలాంటి ప్రకటనలు ముందే ఇస్తే జనాలు ఆదరిస్తారా? వంశీ ఆరోగ్యం బాగాలేదు, ఫైట్ చేయండి, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. వంశీ పైన కేసులు ఉన్నాయి, దాని గురించి ఫైట్ చేయడానికి గవర్నమెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వంశీని చంపేస్తారన్న వాడు చాలా దారుణం. చంపేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ రక్త చరిత్రను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి అంటగట్టి తమ్మునెల్స్ పెట్టి అంబటిని ఏమనాలి? దివ్యదృష్టి ఉందా మీకు? దివ్యదృష్టి ఉందా? రక్త మరకలు, రక్తపు చరిత్రలు రాయటానికి ఎవరు కొత్త కాదు ఇది. ఎవరు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నోరు విప్పలేని పరిస్థితి. వివేకానంద రెడ్డి గారి హత్య రీసెంట్గా జరిగిన విషయంలోనే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో బయటకి లాగలేకపోయాడు సొంత బాబాయిని. ప్రజల కోసం ఏం తెచ్చుకోగలుగుతాడు ఇతను? అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. సీన్ ఆఫ్ ఎవిడెన్స్ క్లియర్ చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి అని పేర్కొంటున్నా కూడా ఒక్కళ్ళు టచ్ చేయలేని పరిస్థితి ఆ వ్యవస్థని. మళ్ళీ ఆ వ్యవస్థలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఓడిపోయి కూర్చున్న వాళ్ళందరూ వంశీ ప్రాణానికి హాని ఉంది, ఏమన్నా జరిగితే బాబు కొడుకులతే బాధ్యత. అప్పుడెప్పుడో జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి ఇష్యూని మళ్ళీ ఈరోజు వల్లభనేని వంశీ ఇష్యూని తీసుకొస్తే ఎలా? ఆంధ్రప్రదేశ్లో మొగల్రాజపురంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో కారప్పొడి చేతిలో పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకోవడానికి 2 కులాల మధ్యలో పెట్టిన మహాపెద్ద చిచ్చది. ప్రతి ఒక్కరికి తెలియదా? 30-40 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎంత ఊగిపోయిందో ఈ ఇష్యూ గురించి. అలాంటి రాజకీయాలు మళ్ళీ మొదలు పెడదామంటే కుదరదు. ఇలాంటి తరుణంలో వల్లభనేని వంశీకి 6/4 సెల్ ఇవ్వకుండా బహిరంగంగా బయట 2-3 కలిపి ఉంచడం శ్రేయస్కరమా? ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళ వైఫ్కి ఎన్ని డౌట్స్ వస్తాయి వీళ్ళు చేసే కమెంట్స్ చూస్తుంటే. గవర్నమెంట్ తీసుకెళ్లి వంశీని సాలిటరీ సెల్లో ఉంటే వాళ్ళ వైఫ్ చాలా బాధపడ్డారు. పనిష్మెంట్ లాగా ఉంది కదా, ఇది ఓన్లీ రిమాండ్లో ఉంచే తీరులా లేదు కదా. మేడం చూస్తారు కదా బయట మీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. చంపేస్తారా? చంపేస్తే బాధ్యులు వీలే అన్నప్పుడు ఫస్ట్ యూ షుడ్ థింక్ బీయింగ్ హిస్ వైఫ్, హిస్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందు మీరు ఆయన భార్య, తర్వాతే ఈ పార్టీ రంగులు అంటించుకోండి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇచ్చే సంకేతాలు ఇద్దరికిద్దరు వచ్చి ఒకే రకమైన సంకేతాలు ఇచ్చి దాని రక్తపు ఛాయలన్నీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ నారాసుర వాళ్ళ ఫ్యామిలీకి పెట్టి రేపు ఇంకొక కథనం రాకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. వంశీ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి చర్యలు మనం బయట మామూలుగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి బైస్లాంగ్ వస్తుంది. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ప్రజలకి వంశీని ఎందుకు సాలిటరీ సెల్లో పెట్టారు. వంశీ మీద కక్ష కాదు, వంశీ ప్రాణం ముఖ్యం కాబట్టి. వన్ షుడ్ సే అప్రిసియేషన్ టు గవర్నమెంట్. ముందస్తు చర్య కింద అతన్ని వెలేసి బయట నుంచోబెట్టారని. లేకపోయింది పబ్లిక్లో పెట్టుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? శ్రీనుకు జరిగింది గుర్తులేదా? రవి గారికి జరిగింది గుర్తులేదా? వివేకానంద రెడ్డి గారికి జరిగింది గుర్తులేదా? నిందితులు ఎవరో ఎవరికి తెలియదు ఈ రోజు దాకా. కేల్ కథం అన్న సిచ్యువేషన్ రాకూడదు. అండ్ భ్రష్టు పట్టిన పేపర్లకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదు. పిచ్చి పిచ్చి పేర్లు రాసి ఈ రక్తపు ఛాయలు అంటనివ్వడానికి. వంశీ సేఫ్గానే ఉంటాడు, వంశీ సేఫ్గానే ఎదుర్కొంటాడు. వంశీ పైన ఉన్న ట్రయల్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ముందుకెళ్తాయి. I anticipate this. And further update కోసం on his health bulletin, we'll have a look. Thank you.